గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 16th డేలోకి ప్రవేశించాం. ఈరోజు ఈ 16th డేలో మనం చెప్పుకోబోయే అంశం పాస్ట్ సింపుల్ టెన్స్. పాస్ట్ సింపుల్ టెన్స్ అంటే చూడండి, ఇక్కడ పాస్ట్ సింపుల్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాస్ట్ యాక్షన్స్. పాస్ట్ సింపుల్ దేనికి వాడతాం? పాస్ట్ యాక్షన్స్కి వాడతాం. నెక్స్ట్ ఇంకా దేనికి వాడతాం? ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ పాస్ట్ హ్యాబిట్స్. పాస్ట్ హ్యాబిట్స్ కూడా వాడతాం. గత కాలపు అలవాట్లకు కూడా వాడతాం. ఓకే, అంటే పాస్ట్ యాక్షన్స్, పాస్ట్ హ్యాబిట్స్ అంటే రెండు యూజెస్ ఉన్నాయి దీనికి. మరి దీని యొక్క ఫామ్ ఏంటి అంటే, ఫామ్ అంటే ఫార్ములా. V2 క్రియ రెండో రూపం వాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్ అని ఉందనుకోండి, వెంట్ అనే మాటను వాడాలి. కమ్, కేమ్, కమ్ అని ఉందనుకోండి, కాంజుగేషన్. వెర్బ్ యొక్క కాంజుగేషన్. కాంజుగేషన్ అంటే క్రియ మూడు రూపాలని కాంజుగేషన్ అంటాం. సో డూ, డిడ్, డన్ ఉందనుకోండి, డిడ్ వాడాలి. బ్రింగ్, బ్రాట్, బ్రాట్ ఉందనుకోండి, రెండో రూపం బ్రాట్ వాడాలి. సో ఇక్కడ చూడండి V2. అదే V2 = డిడ్ ప్లస్ V1 మనం చెప్పుకున్నాం. ప్రతి సెంటెన్స్లో కూడా హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది అని చెప్పాం. అయితే హెల్పింగ్ వెర్బ్ మీకు అక్కడ కనపడకపోతే, మీకు అక్కడ క్లియర్గా మీకు హెల్పింగ్ వెర్బ్ మెన్షన్ చేయకపోయినట్లయితే V1 కానీ, V1 ప్లస్ S కానీ, V2 కానీ ఉంటుంది అని చెప్పాం. సో V1 ఉంటే ఆ వెర్బ్ని డూ ప్లస్ V1గా అనుకోవాలి. V1 ప్లస్ S ఉంటే డస్ ప్లస్ V1గా అనుకోవాలి. V2 ఉంటే డిడ్ ప్లస్ V1గా అనుకోవాలి. సో అలాగే ఇక్కడ V2ని డిడ్ ప్లస్ V1గా అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి అంటే, ఇది స్టేట్మెంట్కి వాడతాం, దీన్ని క్వశ్చన్కి, నెగిటివ్స్కి వాడతాం. ఓకే ఓకే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్. హీ వెంట్ దేర్, అతను అక్కడికి వెళ్ళాడు. వెంట్ V2. అతను అక్కడికి వెళ్ళాడు అంటే ఈ వెంటనే ఏం చేయాలి? డిడ్ ప్లస్ V1గా మార్చాలి. హీ డిడ్ గో దేర్, అతడు అక్కడికి వెళ్ళాడు. ఓకే, అతడు అక్కడికి వెళ్ళాడు. సో హీ వెంట్ దేర్ అనే దాన్ని, ఈ వెంటని V2, ఈ V2ని చేంజ్ చేసి హీ డిడ్ గో దేర్. ఓకే, నీకు అర్థమైందా? సో మరి హీ వెంట్ దేర్, హీ డిడ్ గో దేర్ రెండు సమానమే కొంతవరకు. అయితే ఆ షేడ్ ఆఫ్ మీనింగ్ కొంత తేడా ఉంది. ఏంటి అంటే, అతను వెళ్ళాడు అని అర్థం. ఇక్కడ హీ డిడ్ గో దేర్ అంటే నొక్కి చెప్తాం, అతను వెళ్ళాడు అని ఎంఫసైజ్ చేసి చెప్తాం. సో ఈ డిడ్ని తీసుకొచ్చి ముందు పెట్టామనుకోండి, సబ్జెక్ట్ ముందు. డిడ్ హీ గో దేర్, అతను ఎక్కడికి వెళ్ళాడా? డిడ్ హీ గో దేర్, అతడు అక్కడికి వెళ్ళాడా అని అడగటం, క్వశ్చన్. అదే ఈ డిడ్ ముందు వై అనే మాట పెట్టామనుకోండి, వై డిడ్ హీ గో దేర్, ఎందుకు అతను అక్కడికి వెళ్ళాడు. ఓకే, ఇక్కడ పాస్ట్ హ్యాబిట్స్కి అతను వెళ్ళలేదు అని చెప్పాలనుకోండి, ఇక్కడే మనం డిడ్ పక్కన ఇక్కడ నాట్ పెడతాం. హీ డిడ్ నాట్ గో దేర్, ఇక్కడ హీ డిడ్ నాట్ గో దేర్, అతను అక్కడికి వెళ్ళలేదు. అతను వెళ్ళలేదా అంటే డిడెంట్ హీ గో దేర్, క్వశ్చన్ మార్క్. సో అది మీకు ఇంతకుముందు ప్రజెంట్ సింపుల్లో ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అంతే. ఇంకా ముందు మనం ఎగ్జాంపుల్స్ కొన్ని చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్ట్ హ్యాబిట్స్ ఏంటి? హీ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. హీ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. చూడండి, ఇక్కడ అతడు ప్రతి ఈవినింగ్ క్రికెట్ ఆడాడు. ప్రతి సాయంత్రం, ఇంతకుముందు గత కాలంలో ప్రతిరోజు క్రికెట్ ఆడేవాడు. ప్లేడ్, దీన్నే డిడ్ ప్లస్ V1. హీ డిడ్ ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. అవును, ప్రతిరోజు ఆడాడు క్రికెట్. ప్రతి ఈవినింగ్ అతను క్రికెట్ ఆడాడు గతంలో. సో డిడ్ ప్లే అంటే గట్టిగా నొక్కి చెప్తున్నాడు, వాడి యొక్క హ్యాబిట్ని, పాస్ట్ హ్యాబిట్ని. అవును, వాడు అలా చేసేవాడు అని ఫోర్స్తో చెప్తున్నాడు. ఇక ఇక్కడ ఈ యొక్క డిడ్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్ ముందు పెడితే, డిడ్ హీ ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్, క్రికెట్ ప్రతి సాయంత్రం ఆడాడా? దానికి ముందు ఎక్స్టెన్షన్, క్వశ్చన్, వేర్ డిడ్ హీ ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్, ఎక్కడ ఆడాడు? క్వశ్చన్, వేర్ డిడ్ హీ ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. ఓకే, సరే, ఇక్కడ చూడండి, ఇంతవరకు రెండు కాబట్టి పాస్ట్ యాక్షన్స్, పాస్ట్ హ్యాబిట్స్ అయిపోయాయి. మరి ఇక్కడ ఏంటి? హీ వెంట్ దేర్ అన్నాం కదా. హీ వెంట్ దేర్ అనే దాని ముందు
క్వశ్చన్ చేయాలంటే వెంటనే DD+V1గా మార్చాలి, దాన్ని ముందు పెట్టాలి. అలా కాకుండా డైరెక్ట్గా వెన్ పెట్టామనుకోండి, వెన్ హీ వెంట్ దేర్ అంటే అర్థం ఏంటంటే అతను అక్కడికి వెళ్ళినప్పుడు. వెన్ హీ వెంట్ దేర్ ఏమైంది? హీ మెట్ హర్, అతడు ఆమెను కలిశాడు. అతడు కలిశాడు ఆమె. హీ మెట్ దేర్. సో మీకు అర్థమైందా? ఇది చూడండి. వెన్ హీ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్, అతడు అప్పుడు క్రికెట్ ప్రతి సాయంత్రం ఆడేటప్పుడు ఏమైంది? హిస్ ఫ్రెండ్స్ జాయిన్డ్ హిమ్, అతని స్నేహితులు కలిశారు. సో ఇది V2, ఇది V2. అంటే ఒక సబ్జెక్టు V2 ఎట్సెట్రా, సబ్జెక్టు V2 ఎట్సెట్రా, సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్, సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. ప్రిడికేట్లో వెర్బ్ మెయిన్ అని చెప్పుకున్నాం. ఇక్కడ వెర్బ్ క్రియ రెండో రూపం, ఇక్కడ కూడా వెర్బ్ క్రియ రెండో రూపం. ఓకే, అర్థమైందా? చూడండి. అంటే ఇక్కడ ఏంటి? వెన్ క్లాస్ అంటే టైం క్లాస్. వెన్ హీ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ ఇదో క్లాసు, సబార్డినేట్ క్లాసు. అదే వెన్ క్లాస్ అంటాం, దాన్నే టైం క్లాస్ అంటాం. ఏమైంది? హిస్ ఫ్రెండ్స్ జాయిన్డ్ హిమ్, ఇది మెయిన్ క్లాస్. అంటే వెన్ డిడ్ హిస్ ఫ్రెండ్స్ జాయిన్ హిమ్, అతని స్నేహితులు ఎప్పుడు కలిశారు? వెన్ హీ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్, వాడు ఎప్పుడైతే ప్రతిరోజు సాయంత్రం పూట క్రికెట్ ఆడాడో అప్పుడు వీళ్ళు కూడా వాడితో కలిసి ఆడేవాళ్ళు. సో ఇక్కడ చూడండి ఇంకోటి. వెన్ ఐ వన్ ది మ్యాచ్ ఎవ్రీ వన్ అడ్మైర్డ్ మీ. వన్, విన్ అంటే గెలుచుట. విన్ వన్ వన్, WIN విన్, WON1 WON1. విన్ 1-1 ఇర్రెగ్యులర్ వెర్బ్. సో వెన్ ఐ వన్ ది మ్యాచ్, నేను మ్యాచ్ గెలిచినప్పుడు ఎవ్రీ వన్ అడ్మైర్డ్ మీ, నన్ను అందరూ మెచ్చుకున్నారు. బా ఎంత బాగా ఆడావా, చాలా ఫెంటాస్టిక్ ప్లేయర్ అన్నారు. అదే మ్యాచ్ పోయింది అనుకో, నీ అంత వర్స్ట్ ఫెలో లేడు అంటారు. వే ఆఫ్ ది వరల్డ్ ఇట్ ఈస్. సరే చూడండి ఇక్కడ. వెన్ ఐ వన్ ది మ్యాచ్ ఎవ్రీ వన్ అడ్మైర్డ్ మీ, ఆట గెలిచినప్పుడు, మ్యాచ్ గెలిచినప్పుడు అందరూ నన్ను మెచ్చుకున్నారు. వెన్ హీ వాజ్ ఇన్ హిస్ 20s, అతను తన 20sలో ఉన్నప్పుడు, అంటే 20, 25, 26, 27 ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు, అంటే 20-30 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు, హీ వాజ్ విత్ హిస్ ఆంట్ ఇన్ US. అతను ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు, తన ఆంట్తో ఉన్నాడు. హీ వాజ్ విత్ హిస్ ఆంట్ ఇన్ US. సో మీకు అర్థమైందా? సో when he was in US, where was he? He was with his aunt. అది ఇక్కడ చెప్పేది. ఇంకా చూడండి. when I learned English, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు, మై ఫ్రెండ్ లెర్న్డ్ హిందీ, నా స్నేహితుడు హిందీ నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ రెండు పాస్ట్ సింపుల్ సెంటెన్సెస్ని మనం వెన్తో కలిపాం. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్, ఓకే. మై ఫ్రెండ్ లెర్న్డ్ హిందీ, అయిపోయింది. రెండు సపరేట్ సెంటెన్సెస్. ఈ రెండింటినీ కలిపాం, ముందు వెన్ పెట్టాం. వెన్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్, మై ఫ్రెండ్ లెర్న్డ్ హిందీ. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు నా స్నేహితుడు హిందీ నేర్చుకున్నాడు. ఓవర్. చూడండి లాస్ట్ వన్ చూడండి. ఐ సా శ్రీదేవి ఇన్ మై కాలేజ్ డేస్. నేను చూశాను శ్రీదేవి, నేను శ్రీదేవిని చూశాను. ఇన్ మై కాలేజ్ డేస్, నేను నా కాలేజ్ డేస్లో, నేను కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు శ్రీదేవిని చూశాను అని నేను అర్థం. ఓకే, అంటే ఏంటిది? ఇది పాస్ట్ యాక్షన్, జరిగిపోయిన పని. సో వెన్ డిడ్ ఐ సీ శ్రీదేవి? వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్ డేస్. దట్ మీన్స్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్, అదనమాట. సో మీకు ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా? పాస్ట్ సింపుల్, పాస్ట్ యాక్షన్స్, పాస్ట్ హ్యాబిట్స్, దట్స్ ఆల్. సో అయితే ఇక్కడ కొన్ని యాడ్వర్బ్స్, యాడ్వర్బియల్ ఫ్రేజెస్ కూడా వాడతాం. అంటే లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, ఇన్ 2000 ఇట్లాంటి ఫ్రేజెస్ కానీ, లేదా ఎర్లియర్ అని కానీ, ఎస్టర్డే అని కానీ, ఇట్లా, లేకపోతే ఆన్ మండే అని కానీ, లాస్ట్ మండే, ఇట్లా సంథింగ్. సో వీటిని బాగా గుర్తుపెట్టుకోండి, చూడండి, 1-2 సార్లు ట్రై చేయండి, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ని జాగ్రత్తగా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. ఇంకేదైనా ఎడిషనల్గా కావాలంటే దాన్ని కూడా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.